నమస్తే, నేను మీ శౌర్య. మంగ్లీకి సంబంధించిన కేసు రోజు రోజుకి కాదు, అసలు గంట గంటకి కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కొత్త మలుపులు తీసుకుంటూ ఉంది. ఇప్పటి వరకు కొన్ని కోట్ల స్కామ్ అని చెప్పినప్పటికీ కూడా దాని వెనుక ఆత్మహత్యలు కూడా సంఖ్య పెరుగుతూ వస్తోంది. అలాగే మనం చూసుకుంటే లైవ్ గా కూడా సూసైడ్ చేసుకున్న ఉదంతం మనం చూసాము. అసలు ఇంత జరుగుతున్నా కూడా ఎవరు స్పందించకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుంది అసలు? ఇదే పెద్ద క్వశ్చన్ గా ఉంది. సో దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గవడ్ల మణి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మంగ్లీ కేసు తీసుకుంటే ఏదో ఒక మార్పు వస్తుంది అని మనం 5-6 రోజుల నుంచి కూడా ఈ రోజు అరెస్ట్, ఆ రోజు అరెస్ట్, ఆధారాలు బయటకు వస్తున్నాయి, ఇవన్నీ అనుకున్నాం. కానీ అసలు ఒక మనిషి ప్రాణం పోతుంది. చాలా మంది, అలా ఒక్కరు కాదు, ఇప్పటి వరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడెక్కడ వడ్డీలకు తెచ్చి రూపాయి వడ్డీలకు తెచ్చుకొని వీళ్ళు ఇక్కడ ₹20 వస్తుందని నమ్మకంతో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో నిజంగానే వాళ్ళు ప్రాణాలకు తెగించే పెట్టుబడి పెట్టారని అనుకోవాలి మనం. సో దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అసలు ఈ కేసు ఎటుపోతుంది? అసలు ఇది కేసేనా? అసలు ప్రజలు అంటే అంతమంది ప్రాణాలకు లెక్కలేదని అనుకోవచ్చు. మనం ఇంతమంది బయటకు వస్తుంటే కనీసం ఎవరి నుంచి కూడా మీడియా తప్ప ఎక్కడ ఎవరు కూడా స్పందిస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. ఎలా తీసుకోవచ్చు అంటారు అసలు దీన్ని? అంటే ఇప్పుడు మంగ్లీ ఎక్కడుంది ఫస్ట్? ఇప్పుడు నాకు బిజీగా ఉన్నాను, నాకు చేతి నిండా పని, 2 చేతుల్లో పని, ఈ చేతిలో పని, ఈ చేతిలో పని. ఇప్పుడు పనులు ఆపి ప్రాణాలు కాపాడు అంటున్నారు. మీరు అన్నారు నిన్న లైవ్ సూసైడ్, మొత్తం మీడియా మొత్తం కదిలి వెళ్ళింది, పరిగెట్టింది లిటరల్ గా. మరి నువ్వెందుకు రావట్లేదు మంగ్లీ? నీ బాధితుల వైపే ఉంటాను, వాళ్ళకి అండగా ఉంటాను అని చెప్పారు కదా. నేను డీజీపీకి కూడా చెప్పాను, సజ్జనార్కి చెప్పాను అండగా ఉండండి అని. నువ్వు చెప్పడం ఏంటి వాళ్ళకి? ఒక డిపార్ట్మెంట్ ని శాసించేంత గొప్పదాని శాసించినట్లు అనిపిస్తుంది. అలాగే ఆ రోజు ప్రెస్ మీట్ లో ఆవిడ శాసించారు అన్ని. అసలు మీడియాని ఎట్లా నిలబెట్టింది ఆవిడ? రెండో రోజు ప్రెస్ మీట్ కొంచెం తేడా వచ్చిందిగా వాయిస్ లో. ఇవాళ మనిషే కనిపించట్లేదు. ఓకే, మీరు చాలా బిజీ కావచ్చు, బాగా సంపాదించుకుంటూ ఉండొచ్చు, కానీ మనుషుల ప్రాణాల కంటే ఇది ఎక్కువ కాదు. అది కూడా మీ బంజారాలు, సామాన్యులు, అసలు వాళ్ళ కమ్యూనిటీ ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తూ బంజారా జేఏసీ ఏదైతే ఉందో ఆత్మహత్యలు జరుగుతుంది. వాళ్ళు బాధపడుతున్నారు. మంగ్లీనే దీనికి పరిష్కారం, మంగ్లీనే చేసింది, మంగ్లీ మాట మీదే మేము డబ్బులు పెట్టాము. ఇవాళ వేళ్ళన్నీ మంగ్లీ వైపు చూపిస్తున్నాయి. మాకు తెలియదన్నా తెలుసన్నా అంటే వాళ్ళు అబద్ధం చెప్పరుగా. మధుతో కలిసి ఆవిడ చేశారు బిజినెస్. వాళ్ళ తమ్ముడిని కాపాడడం కోసం ఆవిడ అబద్ధాలు చెప్తున్నారని వాళ్ళు అంటున్నారు. తర్వాత ఈ సోకాల్ జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు పాప అమాయకురాలు మంగ్లీ నిరికించారు అని పాపం పెట్టారు. సో మరి రేపొద్దున ఆవిడ దొరికితే వీళ్ళు ఏమవుతారు? అదే అంటే మరి వీళ్ళందరికీ ఏం డబ్బులు ఇచ్చారో ఆవిడే చెప్పాలి. అందరూ అదే అడుగుతున్నారు. అదే ఇప్పుడు రాజకీయ నాయకులను గాని, సామాజిక వర్గాలను గాని, సమాజానికి ఇవాళ మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు, ప్రెస్ వెళ్తాం తప్ప ఒక్క పొలిటీషియన్ మాట్లాడటం లేదు, ఒకళ్ళు దీని మీద స్పందించడం లేదు. సిఐడి ఎంక్వైరీ అన్నారు, సిఐడి ఏమైంది? ఇంతమంది ప్రాణాలు పోతుంటే ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలి? వాళ్ళు అమాయకులు ఒక రకంగా. వాళ్ళు మంగ్లీ మొహం చూసి పెట్టుంటారు డెఫినెట్ గా. మంగ్లీ పేరు వినే పెడతారు, అమ్మాయి ఒక సెలబ్రిటీ కాబట్టి, మన అమ్మాయి మన బంజారా పిల్ల అని. కాబట్టి మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళ అప్పులు చేసి మరి వడ్డీలకు తెచ్చి, ఆశ ఎవరికైనా ఉంటుందండి, అందులో వాళ్ళు సామాన్య ప్రజానీకం కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెట్టారు. పెట్టినప్పుడు ఇవాళ మధు అనేవాడు అరెస్ట్ అయితే సరిపోదు, డబ్బు ఎక్కడ దాచారో బయటికి రావాలి. తర్వాత మన రమేష్ వచ్చాడు కదా, రమావతి రమేష్, బయటకు వచ్చి నా కళ్ళతో నేను చూశాను మధు అకౌంట్లోకి డబ్బులు పడ్డాం. తర్వాత అతను ఎవడు బన్సాల, అతను క్యాష్ వెళ్ళిపోయాడు, ఇలా అంతా చెప్పాడు కదా. మరి ఎందుకని ఎవరు స్పందించడం లేదు? ఇవాళ ఒక్క మినిస్టర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ. మీకు నేను ఒకటి చెప్తానండి, మీరందరు రాజకీయ నాయకులు కరెక్టే, మీకు అందరికీ ఓట్లు కావాలి. ఓట్ల కోసం మీరు సామాన్యులతో ఆడుకోవద్దు. అవును, ఇప్పుడు బంజారా ఓట్లు మీకు అవసరం అయితే ఉండొచ్చు, ఎస్టీల ఓట్లు మీకు అవసరం అయితే ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ ఇది డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కనుక అయితే మీరు అరెస్ట్ చేయించండి ఆవిడ్ని, నిజాలు బయటకు తీయండి. ఇవాళ ఆవిడ పొలిటికల్ గా నాకు చాలా ఇది ఉంది అని చూపించుకోవటం కోసం ఆవిడ ముందు అసలు హడావిడి చేసింది కదా. దాన్ని ఎట్లా తీసుకోవాలి? ఒక డీజీపీని కలవటం ఏంటి, ఒక సజ్జనాన్ని కలవడం ఏంటి, నాకు వీళ్ళు తెలుసు అని చెప్పుకోవటమేగా, మీరు నన్ను ఏమీ చేయలేరని. ఇవాళ కర్ణాటక ఒక ఎమ్మెల్యే మనవడి దగ్గర 80 లక్షలు వీళ్ళు కొట్టేశారు, అది కూడా బయటకు వచ్చి.
కాబట్టి ఇది ఒక రాష్ట్రం కాదండి, 3 రాష్ట్రాలు ఇంకా ఎక్కువేమో మనకు అసలు తెలియదు. మామూలుగా తీసుకుంటే మాత్రం ఎవరు మధు ఎందుకు పెడతారు? మధు పేరు మీద 80 లక్షలు ఒక అసలు మినిస్టర్ ఇప్పుడు మనోడు మీరు నేను పెట్టినంత పెడితే ఎవరన్నా పెడతాడా? అసలు మామూలు ఆ. మంగ్లీ అంటేనే మనం పెట్టాం, మనకు అంత ఆ, అవసరం మనం లేదు. కాదు, మీరు కనీసం నేను పేదోళ్ళు పెడతామంటే నమ్మే ఎవడైనా వస్తాడా? ఎవరు రారు. మంగ్లీ పేరు చూసే వచ్చారు. వచ్చారు అసలు మధో లేకపోతే ఇంకో హేమావతి ఎవడితోని సంబంధం ఎవరికీ లేదు తెలియదు అసలు. అసలు వాళ్ళు ఎవరో అంత కూడా. పెట్టాల్సిన అమ్మో, అసలు వాళ్ళ తమ్ముడు శివ అంది, వాడు అసలు నోరే విప్పట్లేదు, అన్నోన్ పర్సన్ కి ఎట్లా ఇస్తారు భయపడిపోయి అసలు? ఉన్నాడు బాగాను. నేను అనేది అది, మీరు లేకుండా వాళ్ళు ఎందుకు పెడతారు? లేదు మేడం, అంటే దీని మీద డిస్కషన్స్ ఏంటంటే ఇప్పుడు అందరూ మేధావులు అందరూ కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీలా జర్నలిస్టులు కానీ అనాలిసిస్లు కానీ అందరూ అంతమంది మాట్లాడుతున్నది ఒకటే, దీని వెనుక ఏదో పెద్దదే జరుగుతోంది, పెద్ద హస్తాలే ఉన్నాయి, లేదంటే ఆఫ్టర్ ఆల్ మంగ్లీ అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు అంత భయపడాల్సిన అవసరం అంటే ఏముంది మంగ్లీ మంగ్లీకి? ఈ డబ్బంతా తీసుకెళ్లి ఎవరి దగ్గర పెట్టింది అనే కోణంలో కూడా బల్క్ అమౌంట్స్ ఆలోచిస్తున్నారు. అనేవి ఎక్కడ ఇన్వెస్ట్ ఎక్కడ అయినాయి invest దీని వెనుక? అయ్యాయి, ఎవరెవరు ఉన్నారు ఇందులో, పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారా, అందుకని అందుకే ఎవరు కదలడం బయటికి లేదా ఈ రావట్లేదా? ఆరోపణలన్నీ? అందుకని ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ గమ్మని కూర్చుందా? ఇది అంటే మనం అంటున్నది కాదు, ప్రజలు వాళ్ళందరూ అంటున్నది, మనకి అడుగుతున్నారు. మనం కాదు, మనకేం తుది ప్రజలు మలుపు ఇన్ని తెలియదు క్వశ్చన్స్ మనకి. వేస్తూ ఉన్నారు ఎగ్జాక్ట్లీ అని అంటూ ఉన్నారు. సో దీనికి తెరదించాలి కదా అట్లీస్ట్. డెఫినెట్ గానండి. ఒక నిమిషం. తెర దించాలి, మంగ్లీ బయటికి రావాలి, మాట్లాడాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. నేనున్నాను, నిన్న ఇంతమంది చచ్చిపోతే ఆవిడ ఏం చేస్తోంది, అక్కడికి వెళ్ళి పరామర్శించాలిగా. అంటే పరామర్శించట్లేదంటేనే మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందా? బయట నేను కొన్ని వింటూ ఉన్నాను మేడం, మీరు వినే ఉంటారో, చాలా మంది వింటూ ఉన్నారు ప్రాక్టికల్ గాను. డబ్బులు కొరత ఉందన్నా, లేదు ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్నదన్నా, మంగ్లీలు అంటే ఒక స్కామ్ చేస్తే సెట్ అయిపోతావు, అలా ట్రై చేయరు, ఇలాంటి కామెంట్స్ చాలా వినిపిస్తున్నాయి. అవునండి, ఏముంది, చాలా ఒక పొలిటికల్ రకాలుగా. లీడర్ పట్టుకుంటే గట్టిగా పెద్ద అంతే. ఇవేమి నడిచే అందులో కేసులు కాదు. ఆవిడేదో నా సో వెనకాల ఒక కేంద్ర మంత్రి ఉన్నారు అని అది అన్నట్టుగా ఎగ్జాంపుల్ గా అన్నారు. పోతుంది, ఉదాహరణగా పోతుంది. ఇలా చెయ్యొచ్చు, చేస్తే ఏం కాదు, డిపార్ట్మెంట్లను కూడా హేళనగా మాట్లాడుతున్నారు. అవును, మరి ఎందుకు అసలు వీళ్ళు చలనం రావట్లేదు? అసలు ఈ కేసులో ఏంటి అనేది అర్థం కావట్లేదు. అది వాళ్ళే నోరు విప్పాలండి. ఉమ్. సజ్జనార్ గారో, డీజీపీనో, ఎవరు రేవంత్ రెడ్డో, లేకపోతే మరొక మినిస్టర్, దే హావ్ టు స్పీక్. ఇందులో నిజానిజాలు బయటికి రావాలి, బాధితులు మంగ్లీ ఉన్నారు రావాలి, main. బాధితులను ఆదుకోవాలి. అవును, ఇవాళ బాధితులందరూ కూడా సామాన్యులు, బంజారాలు కాబట్టి అవును. ప్రభుత్వం మీద చాలా పెద్ద బాధ్యత అయితే ఉంది. మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది జరుగుతోంది. కాబట్టి మరి దాన్ని కంట్రోల్ చేయాలి. ఉమ్. ఇందాక మనం అనుకున్నట్టుగా ఆర్టీసీ సమ్మె తోటి ఆ, ఒక శంకర్ గౌడ్ మరణం ఒక్క సజీవ దహనంతోనే మొత్తం